హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ 27. ఈ క్లాస్ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పార్ట్ మనము సీదాలో లైనింగ్ వేసి రౌండ్ చుట్టూ కట్లు పెట్టుకొని ఎలా లైనింగ్ కిందకు మలిచేసి కుట్లేసి అవుట్లైన్ వేసుకొనము అదేవిధంగా రెండు సైడ్లు కూడా కన్ఫ్యూజ్ లేకుండా కుట్టేసండి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే మనము చూద్దాము. నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్ గురించి అయితే చూద్దాము. అయితే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాక రౌండ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది రౌండ్ అంటే షోల్డర్ జారిపోవడానికి అవకాశం ఏముంటుంది అంటే, ముందు మనము రౌండ్స్ అయితే ఇది ఫినిషింగ్ అయిపోయిందనమాట. ఈ రౌండ్ అనేది మనం ఆల్రెడీ లోడింగ్ చేసాం కాబట్టి రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా, హెచ్చు తగ్గుందా ఒకసారి చూసుకొని, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ నార్మల్గా వచ్చేస్తుంది కిందకి పైకి అలా అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అనేది రావడంలో సహజం. కానీ అవి అలానే వదిలేయకుండా ఒకటికి 2 సార్లు చూసుకుంటూ కరెక్ట్గా మనము ఆ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటే 100% బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉండేటప్పుడు ఎప్పుడైనా మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి రైట్ సైడ్ ఉన్న పీస్ని తీసుకోండి. రైట్ సైడ్ ఎప్పుడైనా మనకి చేతి వాటం రైట్ సైడే ఉంటుంది ఎక్కువ శాతం కాబట్టి డాట్స్ పెట్టడం మార్కింగ్లో కూడా రైట్ సైడ్ తీసుకోవడంలో మనకి కరెక్ట్ మెజరింగ్ అనేది వస్తుంటుంది అనమాట. అయితే నేను నార్మల్గా చాలా బ్లౌజెస్కి సెంటర్ పాయింట్లు మార్కింగ్ చేసి చూపించాను, అలానే టేప్ మెజర్మెంట్ చూపించాను, అలానే ఆది బ్లౌజులో డాట్స్ పొడవులు వెడల్పులు కొలుసుకొని ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపించాను. చాలా చాలా రకాలుగా అయితే నేను మన వీడియోస్లో ఫ్రంట్ డాట్స్ వీడియోస్ బోలెడన్ని అయితే ఉన్నాయి, వేరు వేరు సైజెస్లో ఉన్నాయి. కాటన్ బ్లౌజ్కి ఎలా చేసుకోవాలి, సిల్కీ బ్లౌజ్కి ఎలా చేసుకోవాలి, బోలెడన్ని ఉన్నాయి. మీరు ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చూడండి. అలానే ఇంతకు ముందు వీడియోస్లో మన పాత క్లాసెస్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లో కూడా డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే నేను ఈ వీడియోలో వచ్చేసి సెంటర్ పాయింట్లు ఏమీ చూడట్లేదు, నేను అందాసగా తీసేస్తున్నాను. మనం ఆది బ్లౌజ్ అయితే లేదు, బాడీ మెజర్మెంట్స్ కాబట్టి మన ఓన్గా మనం అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను టేప్ కూడా యూజ్ చేయట్లేదు, జస్ట్ మార్కింగ్ అయితే 38 సైజుకి ఏ విధంగా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఉక్కు పట్టీ నుండి ఈ విధంగా ఉంది కదా, ఇటు లెంత్లో ఉక్కు పట్టీ సైడ్ అంటే మన నెక్ సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి, కిందకి కొంచెం డాట్ ఏమంటే ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ షోల్డర్కి తిన్నగా నేనైతే ఒక కటింగ్ వీడియోలోనే మార్క్ చేశాను కదా, అక్కడ వచ్చేసి ఒక 3 ఇంచుకి లేదంటే ఒక 3 ఇంచు కంటే కొంచెం తక్కువకి అలా మార్కింగ్ చేసుకోండి. ఈ రెండు డాట్స్కి అనుగుణంగా కోన్ షేప్లో వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో పెట్టండి. ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా రాకపోతే డాట్స్ని మరి కొంచెం పైకి కిందకి చేసుకోండి. ఇక్కడ 4th డాట్ కూడా నేనైతే పెట్టేశాను. అటు సైడ్ నుండి చూస్తే ట్రయాంగిల్ మనకి రావాలి, ఇటు సైడ్ నుండి చూస్తే ఒక ట్రయాంగిల్ అయితే రావాలి. ఈ విధంగా చూసుకోండి. ఈ షేప్ అనేది మనకి 38 సైజు ఉంది, అలానే మనకి రౌండ్ షేప్లో వస్తుంది. తర్వాత బ్రెస్ట్ ఉన్నట్టుగా నీట్గా మనకి అందంగా కనిపిస్తుంది. మనకి ఉన్న బ్రష్ను కూడా చెడిపోయినట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు కాకుండా బ్రెస్ట్ సైజు నీట్గా శారీలో మనకి కొద్దిగా లుక్ వచ్చేటట్టు ఉండాలి అంటే ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే ఒకదాని మీద ఒకటి ఇలా వేసి చేత్తో అంటే మనకి మార్కింగ్ కొద్దిగా పడుతుంది, ఇంకా కొద్దిగా చేసుకుంటే బెటరు. అయితే నా ఉద్దేశం ఏంటంటే టైలరింగ్లో మనం కొంచెం ఒక మెట్టుకు మెట్టు పైకి వెళ్ళాలి అంటే కొన్ని ఓన్గా చేసుకోవాలి. ప్రతిసారి మనం టేప్ మెజర్మెంట్ తీసుకోవడం, లేదంటే ఆది బ్లౌజులో కొలుసుకోవడం, సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకోవడం, ఇలా మనం ప్రతిసారి దాని మీదే డిపెండ్ అవ్వకూడదు. ఓన్గా కూడా ఒక్కొక్కసారి చేయండి, ఏముంది. ఇలా చేయడం వల్ల మనకే తెలుస్తుంది కదా, సమయానికి మన బ్లౌజులో అనుకోండి, లేదంటే మన మమ్మీ వాళ్ళవి మన రిలేటివ్స్వి కొద్దిగా తేడా వచ్చినా పర్లేదు, లేదంటే సింపుల్ శారీస్ ఉంటాయి, అవి కొద్దిగా రాంగ్ వచ్చినా పర్లేదు, ఇలా చేయండి. లేదంటే రఫ్ క్లాత్లు కట్ చేసుకోండి. చాలామంది వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి బిగినర్స్కి ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియట్లేదు అన్నారు. దాని గురించి కూడా నేనైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఒకవేళ ఫ్రంట్ డాట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వేస్ట్ క్లాత్లు అయితే ఉంటాయి కదా, ఒక 4, 5, ఒక డజన్ అలా కట్ చేసుకోండి. ఒక్కొక్క పార్ట్ అంటే ఓన్లీ ఫ్రంట్ అలా కట్ చేసుకొని మీరు దాంట్లో ట్రై చేయండి. రౌండ్ షేప్కి ఈ విధంగా
రావాలి, కోన్ షేప్కి ఈ విధంగా రావాలి, ఎంత పెట్టుకోవాలి ఏంటని మన టిప్స్ అండ్ ట్రిక్స్లో నేను ప్రతి ఒక్క ఎవ్రీ పాయింట్ కూడా యాడ్ చేస్తాను బిగినర్స్కి కూడా. కాబట్టి మీరు అలా ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేయాలని కూడా మీకు చెప్తాను. చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా టైలరింగ్ నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎంత తొందరగా కుట్టుకోవాలి, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా నేను చెప్తానన్నమాట. సరేనా? అలానే మన క్లాసెస్లో ఏ సైజుకి ఏ విధంగా డాట్స్ వేసుకోవాలని ప్రతి ఒక్క సైజు గురించి కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసి 38 సైజు. నేను చెప్పాను కదా, మీడియం అంటే బ్రెస్ట్ సైజు మరీ ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా ఉంటుంది. అలానే రౌండ్ షేప్లో వస్తుంది. అయితే ఇక్కడ డాట్ కూడా చాలామందికి ఒకటి దగ్గరగా మొన్న ఒక సిస్టర్ వచ్చేసి వాట్సాప్లో పెట్టారు. ఒక సైడ్ డాట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా వేశారు, ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి ఏమంటే కొద్ది దూరంగా వేశారు. ఒక్కొక్కసారి డాట్స్ అంటే కింద పెద్ద డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కూడా సేఫ్ బెల్ట్ దగ్గర వస్తుంది కదా, ఆ డాట్ కొద్దిగా అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అలా అయిపోవడం వల్ల షేప్ అనేది మనకు కరెక్ట్గా రాదు. ఆ డాట్స్ కూడా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు కూడా నేనైతే చూపిస్తాను. ఈ విధంగా చూడండి, మనం పొడవు అయితే ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. వెడల్పు ఎక్కడికి అంటే ఇటు చూడండి, నెక్ సైడ్ వచ్చేసి ఒక 30 ఇంచు అలా వదిలినా పర్లేదు, 1/2 ఇంచు, లేదంటే చిన్న సైజ్ అయితే ఒక 1/2 ఇంచు వదలండి, పెద్ద సైజ్ అయితే ఒక 30 ఇంచు అయినా పర్లేదు. సరేనా? మనకి ఎప్పుడైనా డాట్ అనేది కిందకే రావాలి కానీ పైనకి రాకూడదు. చాలామంది బిగినర్స్ వేసేటప్పుడు కనీసం సెంటర్ పాయింట్ అయినా రావాలి, లేదంటే కొద్ది కిందకైనా పర్లేదు, కానీ పైకి అవ్వడం వల్ల ఆ డాట్ తాలూగా యూజ్ అయితే అస్సలు మనకి లేదు. అయితే ఫ్రంట్ డాట్స్ వల్ల మనకి ఎలాంటి యూజింగ్ ఉంటుందని కూడా దాని గురించి మనమైతే ఒక వీడియో అయితే చేద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్ పాయింట్ ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకుండేటప్పుడే మనకు షోల్డర్కి తిన్నగా ఉందా లేదా, అలానే డాట్ ఎక్కడైతే ఈ స్టిచ్ స్టార్ట్ చేస్తామో అక్కడ కింద పైన సమానంగా కలుస్తుందా లేదా అని ఒకసారి ఇలా తిరిగేయండి. చూడండి, రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి. చూసుకున్న తర్వాత మనము కరెక్ట్గా క్రాస్గా వేసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ పొడవు మార్క్ చేసాం కదా, వెడల్పు వచ్చేసి మనము 2.5 లేదంటే 2.35 డాట్ గురించి అయితే విడిచిపెట్టాము కటింగ్ వీడియోలో. మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇలా నేను వేస్తాను. వేసేటప్పుడు మళ్ళీ ఇటు సైడ్ తీసేటప్పుడు నాకు అర్థమైపోతుంది. చూసేసరికి ఇది వెడల్పు తక్కువగా ఉందంటే ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు కొంచెం దాన్ని పక్కగా వేస్తాను. వెడల్పు సరిపోయిందంటే సేమ్ స్టిచ్ మీద తీసుకొస్తాను. కింద మనకి ఆ డాట్ తాలూగా క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ వచ్చేసి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అలా ఫోల్డ్ చేయడం వల్ల ఆ ఫోల్డింగ్ కూడా మనకు ఖర్చు వైపు ఫోల్డ్ చేశాను చూడండి, అలా ఖర్చు వైపు అయితే చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనము డాట్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ని కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. దానివల్ల ఇంకొక యూజింగ్ కూడా ఉంది. ఏంటి అంటే అలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మన కుట్టుల్లోకి అడ్డు రాకుండా నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి సంక భాగంలో డాట్ కూడా ఆల్రెడీ మనం పొడవు వెడల్పు చూసుకున్న వెడల్పు అంటే 1/2 ఇంచు ఉండాలి, మనకి డబుల్ ఫోల్డింగ్లో 1/2 ఇంచు ఉండాలి. పొడవు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇటు ఉక్కు పట్టేది కూడా 1/2 ఇంచు మాత్రమే ఉండాలి. కిందకైతే మనం ఆల్రెడీ మార్కింగ్ వెడల్పులు పొడవులు చేసుకున్నాం. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. 3 డాట్స్గా ఎంత బాగా వచ్చిందంటే మనకి బ్రా టైప్లో అయితే వచ్చింది. చాలా అలానే కోన్ షేప్ కూడా రాదు, ఎక్కువ కోన్ షేప్ లేదు, ఎక్కువ రౌండ్ షేప్ లేదు, నీట్గా వచ్చింది. దీనివల్ల యూజింగ్ ఏంటో నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఎక్కువ కోన్గా ఉంటే బాగోదు, ఎబ్బెట్టుగా ఉంటుంది. మరీ రౌండ్ షేప్ ఎక్కువగా ఉండేటప్పుడు ఏమంటే మనకి తక్కువ బ్రెస్ట్ కానీ మీడియం బ్రెస్ట్ కానీ ఉండేటప్పుడు ఎక్కువ రౌండ్ షేప్ చేసేస్తే మనకు కనిపించదు అనమాట, శారీలో నీట్గా అందంగా కనిపించదు. కాబట్టి కోను కంటే కొంచెం తక్కువ, రౌండ్ కంటే కొంచెం ఎక్కువ ఈ విధంగా డాట్స్ వేసుకోవడం వల్ల మన ఉన్న బ్రెస్ట్ని నీట్గా శారీలో కనిపిస్తుంది, బాగుంటుంది, అందంగా ఉంటుంది. తర్వాత చూడండి, డాట్కి మధ్యన మీరు కొలుసుకోవచ్చు. మనకి 1 ఇంచు, 1.25 ఇంచు లేదంటే 1.5 ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా 4th డాట్ అయితే నేను వేయలేదు, మార్కింగ్ అయితే చేశాను కానీ వేయలేదు. మీలో ఎవరైనా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారంటే 4 డాట్లు వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం బ్రా వేసుకునే అవసరమే లేదు, అంత నీట్గా అయితే ఉంటుంది. అలానే ఒకవేళ కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 3 డాట్స్ చాలు, 4 డాట్ అయితే అవసరం లేదు. సరేనా? ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెకండ్ పార్ట్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను. డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి, ఎక్కువ తక్కువ తొందరపడవద్దు. ఏది తొందరపడి చేయడం వల్ల ఇప్పడం గలీజ్ అవ్వడం అదంతా తప్పించి అక్కడ మిగిలేది ఏమీ ఉండదు.
చాలామంది బిగినర్స్ అయితే మా బ్లౌజే కదా ఏముందిలే సింపులే కదా అని చెప్పేసి చాలా ఫటాఫట మార్కింగ్ చేసేసి టకటక కుట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా అదే ఆ ప్లేస్లో కస్టమర్ బ్లౌజ్ మనం కుడితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చాలా నెమ్మదిగా నిదానంగా అన్నీ సరిచేసుకొని కుడతాం. మన బ్లౌజులు కూడా అదే విధంగా కుట్టడం స్టార్ట్ చేయండి. ఓన్ మెజర్మెంట్ చేయడానికి చూసుకోండి. ఓన్ మెజర్మెంట్ చేయడం వల్ల ఏమంటే దానివల్ల మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది టేప్ యూజ్ చేయకుండా. అలానే ఆది బ్లౌజ్లో ఒకసారి డాట్ చూసారంటే మీకు ఒక అవగాహన మైండ్లో వచ్చేయాలి. అదేవిధంగా మనము బ్లౌజులో మార్కింగ్ చేసేయాలి. కానీ ఆది బ్లౌజు కొలుసుకుంటూ అలానే డాట్స్ కొలుసుకుంటూ ఇలా చేయకుండా మామూలుగా ట్రై చేయండి. మ్యాక్సిమం ట్రై చేయడంలో కొన్ని రోజులకు వచ్చేస్తుంది. ట్రై చేయకపోతే ఎప్పటికీ రాదు. ఓకేనా? అలా మీరు ట్రై చేయండి. అయితే ఒకటికి రెండు సార్లు చూసుకోండి. డాట్స్ వేసిన తర్వాత కూడా సంక భాగంలో రెండు సైడ్లు సమానంగా డాట్ పొడవులు ఉన్నాయా, డాట్ వెడల్పులు ఉన్నాయా, అలానే కింద పెద్ద డాట్ ఉంది కదా మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు డాట్ పొడవులు సమానంగా ఉన్నాయా, వెడల్పులు సమానంగా ఉన్నాయా, అలానే ఉక్కు పట్టి సైడు, అలానే మన ఉక్కు పట్టి నుంచి ఇటు సేప్ సైడ్ పెద్ద డాట్ సైడు సమానము వెడల్పు సమానంగా ఉందా లేదని చూడండి. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా వేసుకుంటే ఎలా వచ్చిందని మీకు దానికి దీనికి వేరియేషన్ అయితే తెలిసిపోతుంది. తరువాత ఇంతకు ముందు అయితే మనము ఇటు సైడు వేసాం కదా, లెఫ్ట్ సైడ్ వైపు వేసేటప్పుడు ఏమంటే మనకి నెక్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా అనేసరికి కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దీనికైతే నీట్గా స్ట్రైట్గా అలా నిల్చున్నట్టు ఉందన్నమాట షేపు. ఈ షేప్ మనకి చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తున్నంత షేప్ అయితే ఉండదు. షేప్ బెల్ట్ వేసేసరికి ఇంకా షేప్ తగ్గిపోతుంది. అది కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి. మనకు ఒక ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ షేప్ లాగా కనిపిస్తుంది. కానీ షేప్ బెల్ట్ వేసేసరికి దానికి కొద్ది కింద గుంజేసినట్టు అలా కూడా ఉంటుంది. ఈ విధంగా డాట్స్ ప్రతి ఒక్కటి మనము చూసుకోవాలి. డాట్స్లో అన్ని హెచ్చు తగ్గులు చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ఇదే లాస్ట్ అవకాశం అని మనం చూసుకోవాలి. ఎందుకు అంటే సేఫ్ బెల్ట్ వేసిన తర్వాత ఉన్నీలో ఏమైపోతుంది అనుకుంటాం. అలానే ఉక్కు కాజా పట్టి వేసిన తర్వాత ఉన్నీలో కుట్టేసాం మళ్ళీ ఇప్పలేమో అనుకుంటాం. ఏదైనా ఒకవేళ పొరపాటు జరిగితే అలా జరగకుండా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుంటే సరిపోతుంది. రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. ఒకవేళ రౌండ్ రాకపోయింది అనుకోండి నెక్స్ట్ కటింగ్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలానే చూడండి ఇటుపక్క అటుపక్క ఉక్కు పట్టి దగ్గర మనమైతే డాట్స్ వేసాం కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే సెంటర్ పాయింట్లో ఉన్నాయా లేదా, ఇటు రైట్ సైడు లెఫ్ట్ సైడు సమానంగా ఉన్నాయా లేదా, కింద కటింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.